గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో గ్రూప్ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిన్ టు పిన్ మీకు తెలుగులో విపులంగా వివరిస్తాను. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ద గ్రూప్ చూద్దామండి. లెట్ G be a non-empty set and star be a binary operation defined on it. Then the structure G star is called a group if the following axioms are satisfied. అసలు ఒక G అని నాన్ ఎంప్టీ సెట్ తీసుకుందాం. ఎంప్టీ సెట్ తీసుకోకూడదు. ఎప్పుడైనా గ్రూప్కి నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి. స్టార్ అనేది ఇక్కడ బైనరీ ఆపరేషన్, అంటే బైనరీ ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. గ్రూప్ని ఎలా డిఫైన్ చేస్తామంటే స్ట్రక్చర్ రూపంలో బ్రాకెట్ G స్టార్, గ్రూప్ నేము బైనరీ ఆపరేషన్. ఇది గ్రూప్ కావాలంటే కొన్ని యాక్సియమ్స్ సాటిస్ఫై కావాలి. యాక్సియమ్స్ అంటే ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ. A స్టార్ B బిలాంగ్స్ టు G ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు G. అయితే ఏవైనా రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే A స్టార్ B అంటే మనకి ఇచ్చిన బైనరీ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ కూడా ఆ సెట్లోనే ఉండాలి. అలా అన్ని ఎలిమెంట్స్కి అప్లై చేయాలి ఈ ప్రాపర్టీని. అది సాటిస్ఫై అయితే ఆ సెట్ క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. G ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అనే సెట్ తీసుకున్నాను. ఇక్కడ బైనరీ ఆపరేషన్ ప్లస్ తీసుకున్నాను. ఇక్కడ A స్టార్ B అంటే ఇక్కడ ప్లస్ కదా, 1 2 తీసుకున్నాను ఎలిమెంట్స్. 1 + 2 రిజల్ట్ 3 కదా. 3 అనేది సెట్లో ఉంది, బిలాంగ్స్ టు G. 2 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. 2 + 3 5 డస్ నాట్ బిలాంగ్స్ టు G. ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా మనకి A స్టార్ B బిలాంగ్స్ టు G సాటిస్ఫై అవ్వాలి. కానీ ఇక్కడ 2 + 3 = 5 డస్ నాట్ బిలాంగ్స్ టు G, నాట్ సాటిస్ఫై దిస్ యాక్సియం. సో దిస్ సెట్ డస్ నాట్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ. This operation is associative on G if A star B star C equals to A star B star C for all A, B, C belongs to G. A into B ఈ యాక్సియం సాటిస్ఫై అయితే అసోసియేటివ్లా సాటిస్ఫై అవుతుంది గ్రూపు. నేను ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ తీసుకున్నాను సెట్. G ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 బైనరీ ఆపరేషన్ అనేది ప్లస్ తీసుకున్నాను. A స్టార్ B స్టార్ C అంటే ఇక్కడ బైనరీ ఆపరేషన్ ప్లస్ తీసుకున్నాను కదా. 1 + 2 + 3 ఎప్పుడైనా మనం బ్రాకెట్లోది ముందు మ్యానిపులేట్ చేయాలి. ఎంత అవుతుంది? 5 1 + 5 6 1 + 2 ఇది +3 3 + 3 = 6 ఈక్వల్ వచ్చినాయి. ఈ ప్రాపర్టీని మనం అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాము. నెక్స్ట్ ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది మనకి ఇచ్చిన సెట్లో ఎగ్జిస్ట్ కావాలి. దేర్ ఎగ్జిస్ట్ యాన్ ఎలిమెంట్ E బిలాంగ్స్ టు G సచ్ దట్ A స్టార్ E ఈక్వల్స్ టు A ఈక్వల్స్ టు E స్టార్ A ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు G. హియర్ A ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ G. అంటే మన ఐడెంటిటీ ఎలిమెంట్ ఎలా ఉండాలి అంటే దాన్ని సెట్లో ఏ ఎలిమెంట్తో మల్టిప్లై చేసినా ఆ ఎలిమెంటే రావాలి. సేమ్ A స్టార్ ఈక్వల్స్ టు A రావాలి, E స్టార్ A ఈక్వల్స్ టు A రావాలి. ఎగ్జాంపుల్గా నేను 0 1 2 3 తీసుకున్నాను. బైనరీ ఆపరేషన్ ప్లస్ 0 + 1 = 1 1 + 0 = 1 0 + 2 = 2 2 + 0 = 2 0 + 3 = 3 3 + 0 = 3. మనం 0తో ఏది యాడ్ చేసినా మనకి ఆ ఎలిమెంటే వస్తుంది. అదే కదా మనకి ఇక్కడ ఇచ్చిన యాక్సియం. అంటే ఇక్కడ 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది ఈ సెట్కి. హియర్ 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఫర్ ఈచ్ ఎలిమెంట్స్ A బిలాంగ్స్ టు G దేర్ ఎగ్జిస్ట్ an element B బిలాంగ్స్ టు G such that A స్టార్ B ఈక్వల్స్ టు E ఈక్వల్స్ టు B స్టార్ A. హియర్ B ఈజ్ కాల్డ్ ఇన్వర్స్ ఆఫ్ A. అంటే ఇన్వర్స్లా అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాన్ని దేనితో మల్టిప్లై చేస్తే మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుందో ఆ ఎలిమెంట్ని ఇన్వర్స్ ఆఫ్ అంటారు. అంటే B ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ A. సో
ఒక సెట్ అనేది గ్రూప్ ఎప్పుడవుతుందంటే అది 4 లాస్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి క్లోజర్ ప్రాపర్టీ, రెండవది అసోసియేటివ్ ప్రాపర్టీ, మూడవది ఐడెంటిటీ ప్రాపర్టీ, నాలుగవది ఇన్వర్స్ ప్రాపర్టీ. ఈ 4 సాటిస్ఫై అయితే ఆ సెట్ గ్రూప్ అవుతుంది.